10 days బ్యాక్ వాటర్లో పెట్టాను. డైలీ వాటర్ చేంజ్ చేస్తున్నాను. స్టెమ్స్ కడగాలి, అలాగే వాటర్ కూడా చేంజ్ చేయాలి డైలీ. సో అలాగే చేసాము. రూట్స్ చూడండి ఎంత బాగా డెవలప్ అయ్యాయో. అయితే మీకు స్టెమ్స్ డిఫరెన్స్ కనపడుతుంది కదా, ఇలాంటి స్టెమ్స్కి బాగా హెల్దీగా రూట్స్ వచ్చాయి. నార్మల్గా స్టెమ్స్ ఉన్నాయి కదా, ఇలాగా ముదురుగా లేని స్టెమ్స్ ఉంటాయి కదా, అలాంటి స్టెమ్స్ ఇంకా రూట్ డెవలప్ అవ్వలేదు. చిన్న చిన్న వైట్ డాట్స్ వచ్చాయి, కానీ ఇంకా రూట్ ఇంకా డెవలప్ అవ్వలేదు. అదే ఇలాగ కొంచెం ముదురు కాండలాగా ఉంది కదా, ఇలాగా ఎక్కువగా బార్కుండి అలా ఉంది కదా, ఇలాంటి స్టెమ్స్ చాలా బాగా రూట్ డెవలప్ అయింది. చూడండి ఎంత క్లియర్గా డెవలప్ అయిందో. ఇలాగ మనము వాటర్ ప్రాపగేషన్ కూడా చేసుకొని ఈజీగా స్టెమ్స్ ప్రాపగేట్ చేసుకోవచ్చు. ఈ మందార ఏంటంటే పీచ్ కలర్ మందార. ఇది చాలా పెద్ద చెట్టు అన్నమాట. పెద్ద చెట్టు ఉంది, చాలా పూలు పూసాయి. అక్కడే కొన్ని కొమ్మలు తెచ్చాను, ఇలాగ వచ్చిందనమాట. ఇంతకుముందు మీకు ఆల్రెడీ చూపించాను కదా, వాటర్ ప్రాపగేషన్ చేశాక మన ఇంట్లో కూడా పెంచాను. 2-3 పాట్స్లో ఇంత పెద్ద చెట్టు అయిపోయింది మన ఇంట్లో కూడా. సో అదే మళ్ళీ వాటర్ ప్రాపగేషన్ చేశాను. సో ఇలాగా వచ్చిందనమాట. ఇది ఈజీగా రూట్ ప్రాపగేట్ అయింది, తొందరగా రూట్ ఫామ్ అయింది.